సైన్స్ బిట్స్ అండి, 20 బిట్స్. ఓకేనా? నీటిలో శబ్దం ప్రయాణించే వేగం సుమారు 1500 మీటర్లు సెకనుకు. భూమి చుట్టూ ఉన్న గాలిపొర వాయుమండలం. విద్యుత్తును కొలిచే యూనిట్ లేదా కిలోవాట్ గంట. కణంలో గుండెగా పనిచేసేది న్యూక్లియస్. సూర్యుడు ఉత్పత్తి చేసే శక్తి న్యూక్లియర్ ఫ్యూజన్. మన శరీరంలో గుండెకు 4 గదులు, 2 ఆమ్యాలు, 2 నిలయాలు. మన శరీరంలో రక్తద్రావ భాగం ప్లాస్మా. విద్యుత్ ప్రవాహానికి ప్రతిఘాతం కలిగించేది రెసిస్టెన్స్. 9వ బిట్ అండి. పాదరసం గది ఉష్ణోగ్రతలో ఉన్న ఏకైక లోహ ద్రవం. నెక్స్ట్, మన శరీరంలో నాడీ వ్యవస్థను నియంత్రించే భాగం మెదడు. మొక్కల్లో ఫలాన్ని కలిగించే భాగం పుష్పం. బిట్టండి. ఇప్పుడు శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చే రోగం రక్తహీనత, అనీమియా. నెక్స్ట్ 13 బిట్టండి. మొక్కల వృద్ధికి ఉపయోగపడే ప్రధాన గ్యాస్ కార్బన్ డయాక్సైడ్. అత్యంత కాఠిన్యం గల పదార్థం వజ్రం, డైమండ్. రేడియో యాక్టివిటీ కనిపెట్టిన శాస్త్రవేత్త హెన్నీ బెకెరెల్. నెక్స్ట్, మన శరీరంలో విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే సమస్య కనపాటు తక్కువ. నెక్స్ట్, పర్యావరణానికి హానికరం చేసే వాయువు కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వాడే అర్ధచాలక పదార్థం సిలికాన్. భూమి ఆకారం అర్ధగోళాకారంలో ఉంటుంది. నెక్స్ట్, జంతువుల శ్వాస పద్ధతిని ఏమంటారు? బయోరెస్పిరేషన్. జంతువుల శ్వాస పద్ధతిని ఏమంటారు? బయోరెస్పిరేషన్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బిట్స్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ బిట్స్ అయితే మీరు చాలా ఇంపార్టెంట్స్. ఈ బిట్స్ అయితే మీరు చదవాలండి. కంపల్సరీగా మీకు ఎగ్జామ్లు అయితే వస్తాయండి. ప్రతి ఒక్క నిమిషం కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్. ఎవరో నాకు కామెంట్ పెట్టారండి, మీరు ముందు చదవటం నేర్చుకోండి అని పెట్టారు. నో ప్రాబ్లం అండి, మీరు కామెంట్ పెట్టినా నో ప్రాబ్లం. ఎందుకంటే చదువు చెప్పే టీచర్ని విద్యార్థులు ఎలా అయితే ఆట పట్టిస్తారో నేను అలా అనుకుంటాను. కానీ మీరు ఉత్తీర్ణమవుతమే నాకు కావాలండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ముందు మీ జాబ్ ఎలా కట్టాలో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా?